అండ్ మనతో పాటు భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఉన్నారు. అసలు మహిళా కమిషన్‌ని కలిసిన నేపథ్యంలో ఏ విషయం మీద మాట్లాడారు? ఏ విషయం మీద ఫిర్యాదులు చేశారనేది తెలుసుకుందాం. మేడం చెప్పండి. కల్వకుంట్ల కవిత మీద చేసిన కామెంట్స్‌కి మీరు ఫిర్యాదు చేశారు గదా! అయితే ఏ విధంగా మహిళా కమిషన్ రెస్పాండ్ అయింది? అలాగే ఆ పార్టీ ఏదైతే కాంగ్రెస్ గావచ్చు, బీజేపీ గావచ్చు వాటి నుంచి వచ్చిన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా ఖచ్చితంగా మేమే గాదు. ప్రతి ఒక్క మహిళ గూడా ఇది ఖండించాలి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 5 మంత్స్ ఒక మహిళ జైల్‌లో ఉండి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ గానీ, వాళ్ళ పిల్లలు గానీ ఎంత మిస్ అయ్యుంటారు. వాళ్ళు కూడా ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారనేది గూడా ఆలోచించకుండా మహిళలపై అట్లా ఒక మహిళను పట్టుకొని కవిత గారి మీద అట్లాంటి పోస్టులు పెట్టడం నిజంగా చాలా బాధాకరం. దాని గురించి ఈరోజు కమిషనర్ గారి నుంచి రిప్రజెంటేషన్ ఇయ్యడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మహిళా కమిషన్ నుంచి ఎలాంటి రెస్పాండ్ వచ్చింది? అలాగే తదుపరి కార్యాచరణ ఏంటి? బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్. మేము మహిళా కమిషనర్ గారిని ఒకటే కోరడం జరిగింది. వుమెన్ ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ మీద అయినా కూడా ఇట్లా అసభ్యకరమైన పోస్టులు పెడితే తప్పకుండా మీరు రియాక్ట్ కావాలి. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారిని పిలిచివ్వడం జరిగింది సుమోటో మీద పిలుచుకొని. అదే విధంగా మన సీఎం గారు కానియండి, డిప్యూటీ సీఎం గారు కూడా అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మీద మాట్లాడడం జరిగింది, వుమెన్ ఎమ్మెల్యేస్ మీద. సో దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది.